ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అనేక సర్వే సంస్థలు చేసినటువంటి సర్వే ఫలితాలను యథాతథంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నాం. మరొక 2 సర్వే సంస్థలు సర్వే చేసినటువంటి ఫలితాలు ఇవన్నీ లేటెస్ట్గా చేసినటువంటివి. అందులో ఒకటి ఆల్ ఇండియా ఛానల్ అయినటువంటి టైమ్స్ నౌ ఈటీజీ సర్వే అనేటటువంటి సర్వే సంస్థ చేసినటువంటి ఫలితాలు అంతకుముందు కూడా వారు చేశారు. సో ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండేటటువంటి ఫలితాలే కాకుండా గడిచినటువంటి కాలంలో అనేక సర్వేలు వీరు చేసినటువంటి ఫలితాలు ఏవైతే వచ్చినాయో ఇవన్నీ చాలా దగ్గరగా ఫలితాలని సూచించినటువంటి నేపథ్యంలో టైమ్స్ నౌ ఈటీజీ సర్వే అనేటటువంటి సంస్థ చేసినటువంటి సర్వే వారు డిసెంబరు 2023 సంవత్సరం నుంచి మార్చి 7 వరకు అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. దానిలో 85% ప్రత్యక్షంగా వారి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేశారు శాంపిల్స్లో. అదే రకంగా 15% టెలిఫోన్ ద్వారా సేకరించినామనేటటువంటి వాస్తవాన్ని వారు చెప్పారు. దీనిలో వారు తీసుకున్నటువంటి శాంపిల్ సైజు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,53,000 మంది వరకు కూడా ఆల్మోస్ట్ వారు సేకరించారనేటటువంటి వాస్తవాలను వారు చెప్పారు. చెప్పడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి 3 ఏదైతే ఉందో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజల యొక్క మూడును అంచనా వేసేటటువంటి ప్రయత్నంలో ఈ కార్యక్రమం చేశారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయనేటటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చారు. సో ఏదైనప్పటికీ కూడా సర్వే ఏ రకమైనటువంటి సర్వే చేసినా కూడా ఫలితాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఏకపక్షంగా రావటం అనేటటువంటిది గడిచిన కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి వ్యవహారం. దాని ప్రకారం చూస్తే టైమ్స్ నౌ ఈటీజీ చేసినటువంటి సర్వే ఫలితాల ప్రకారం కనుక చూస్తే పొత్తు ఏదైతే జనసేన టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా జనసేనకు వాళ్ళకు ఉండేటటువంటి బేస్ని కరెక్ట్గా అంచనా వేస్తూ అదే రకంగా టీడీపీ జనసేన పొత్తు ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుందన్న దాని మీద కూడా స్పష్టంగా వాళ్ళ వివరాలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే వైఎస్ఆర్సీపీకి 21 నుంచి 22 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. అదే టీడీపీ జనసేన కూటమికైతే 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వారు పరిమితం అవుతారు అనేటటువంటి మాట స్పష్టంగా చెప్పారు. అంటే దీని ప్రకారం చూస్తే గడిచినటువంటి ఎన్నికల్లో ఏదైతే ఫలితాలని వచ్చినాయో అవే ఫలితాలు పునరావృతం అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాట టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. దాంతోపాటుగా వారు మాట్లాడుతూ మేము ఇచ్చినటువంటి ఫలితాలు ఒక 0.5 ఆ శాతం మాత్రమే మారేటటువంటి అవకాశం ఉంది. కానీ అదర్వైజ్ మా ఫలితాలు మేము సేకరించినటువంటి సర్వే ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఖచ్చితంగా అదే జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాట చెప్పారు. సో ఆల్ ఇండియా ఛానల్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో రకరకాల రాష్ట్రాల యొక్క అసెంబ్లీ స్థానాలు వాళ్ళు సర్వే చేయకపోయినా ఈ ఫలితాలను మాత్రం చాలా ఖచ్చితంగా అంచనా వేయటంలో ఒక అందవేసిన చేయిగా ఉండేటటువంటి టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఇచ్చినటువంటి ఫలితాల ప్రకారం ఈ తీరుతెన్నులే కనుక అసెంబ్లీలో కూడా జరిగే మాట అయితే లాస్ట్ టైం వారికి వచ్చినటువంటి 151 స్థానాల కంటే మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది అందులో పార్టిసిపేట్ చేసినటువంటి విశ్లేషకులు చెప్పినటువంటి మాట. దీనితో పాటుగా జన్మత్ పోల్స్ అనేటటువంటి వారు కూడా ప్రతి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వారు కూడా సర్వే చేస్తూ ఇచ్చినటువంటి ఫలితాల ప్రకారం అసెంబ్లీ స్థానాల వరకు వారు సర్వే చేసినారు. సో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి 118 నుంచి 120 స్థానాలు వారు కైవసం చేసుకుంటారనేటటువంటి మాట జన్మత్ పోల్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పాయి. అదే టీడీపీ జనసేన కూటమి కనుకైతే 51 నుంచి 53 స్థానాలకే వారు పరిమితం అవుతారనేటటువంటిది. సో కూటమి కంటే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడుకి వచ్చినా కూటమి తర్వాత వారి పరిస్థితి కొద్దిగా మెరుగుదలైనా కూడా అధికారం చేపట్టేటటువంటి దిశలో మాత్రం వాళ్ళు వెళ్ళేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి మాట చెప్పారు.
సో ఏమైనప్పటికీ ఈటీజీ సర్వే అనేటటువంటిది టైమ్స్ నౌ వారు చేసినటువంటి ఫలితాల సర్వే ప్రకారం కూడా చాలా స్పష్టమైన మెజారిటీయే కాకుండా అత్యధిక స్థానాలు 150 పైచిలుకు స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేటటువంటి దిశలో పయనిస్తోంది అనేటటువంటి మాట చాలా క్లియర్గా వారు చెప్పడం జరిగింది. జన్మత్ పోల్స్ కూడా అధికారం చేపట్టడమే కాకుండా దాదాపు 120 పైచిలుకు స్థానాలు వైఎస్ఆర్సీపీ ఫేవర్లోనే ఉన్నాయి. రూరల్ సెక్టార్లో కానీ లేదా బీద వర్గాలు కానీ అనేక మంది పేదవారు కానీ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండూ కూడా మరింతగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి అనేటటువంటిది ప్రజలు కోరుకుంటున్నారని 2 సర్వే సంస్థలు చాలా స్పష్టంగా చెప్పాయి. చూద్దాం మరి ఇంకొక 15-20 రోజుల లోపలనే నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో 15 రోజులు కూడా కాకపోవచ్చు, ఇంకొక వారం రోజుల లోపలే నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నోటిఫికేషన్ రావటం, ఎన్నికలు జరగటం, ఫలితాలు రావటం ఇవన్నీ కూడా 2 నెలల్లో అయ్యేటటువంటి కార్యక్రమాలు. సో ఏ సర్వే చేసినా కూడా, ఎటువంటి సర్వే సంస్థ వారి ఫలితాలు ఇచ్చినా కూడా చాలా అద్భుతమైనటువంటి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది అనేటటువంటి ఒక స్పష్టమైన సమాచారం ఏదైతే ఉందో ఇది వైసీపీ పార్టీకి ఆనందాన్ని, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి దుఃఖాన్ని, అదే రకంగా నిరంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదో ఒక రకంగా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియాకి చాలా నిరాశాజనకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుందంటలో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు.